నమస్కారం గురువు. శ్రీమాత్రే నమః. గురుగారు, గురువు గురించే నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు ప్రత్యేకంగా. అంటే మామూలుగా గురువు అనగానే మేమందరం గుళ్ళో పాఠాలు చెప్పేవారు గురువు అని అనుకుంటుంటాం. అలా కాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా పూజా విధానాలు ఆచరించే వాళ్ళకి ఒక గురువుగా భావించాలి అంటే ఎలా తారసపడతారు, ఏ విధంగా గురువులని వాళ్ళని భావించాలి? ఇది నేటి సమాజంలో చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నని మీరు అడిగారు, సంధించారని చెప్పాలి. ఒక రకంగా గురువు ఎలా తారసపడతారు? ఎవరైనా సరే తల్లిదండ్రుల సేవ కానీ గోమాత సేవ కానీ చేస్తున్నా, లేదా వారి చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక మంత్ర సాధనలో వాళ్ళు ఉన్నట్లయితే కనుక వాళ్ళ ఇంటికి గురువు గారే నడుచుకుంటూ వస్తారు, గురువునే శిష్యుని వెతుక్కుంటూ వస్తారు. అలా వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రెండో విషయము, మనకి గురువు కావాలని బాగా ఆసక్తి ఉన్నది. ఈ తపన ఉన్నప్పుడు భగవంతుడు నీ తపనని గమనించి నిన్ను ఒక చోటకి తీసుకెడతాడు. ఇలా తీసుకెళ్ళినటువంటి స్థితి ఏర్పడ్డది రామకృష్ణ పరమహంస దగ్గర. వివేకానందుడు అందరిని అడుగుతాడు, దేవుణ్ణి మీరు చూసారా అంటే ఆయన దేవుడు కావాలి చూడాలి ఎవరైనా చూశారని చెప్తే కనుక నేను కూడా చూడాలనేటువంటి ధ్యాస వివేకానందుడికి ఉండబట్టి ఆయన వెతుక్కుంటూ వెళుతున్న సందర్భంలో రామకృష్ణ పరమహంస మాత్రమే నేను చూశాను, నేను నీకు కూడా చూపిస్తాను అని సమాధానం ఇచ్చాను. అప్పటితో వివేకానందుడి ప్రయాణం ఆగిపోయింది. ఇంకా వెతకటం అనేటువంటిది, గురువుల్ని వెతకటం అనేటువంటిది. కాబట్టి అలాగా రామకృష్ణ పరమహంస దగ్గర కనిపించంగానే ఆయన ఆగు, ఇప్పుడే కదా వచ్చావు, రేపు చూపిస్తానులే, కంగారు పడమాక అన్నారట. ఆయన రెండో రోజు మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన ఉత్తనే ఇట్లా చేత్తో టచ్ చేస్తే కరెంట్ షాక్ కొట్టినట్టు అయిందిట వివేకానంద వారికి. ఓ నన్ను ఏం చేస్తున్నావు? మరి ఏదో దేవుణ్ణి చూస్తాను అన్నావు కదా, వచ్చావు కదా. అలా కాదు, నువ్వు ఆ ఎదురుగుండా కాళికాదేవి ఫోటో పెట్టుకున్నావు కదా, అలాగే నాకు కనిపించాలి అమ్మవారు అని అడిగాట. అయితే నేను ఎంతో సాధన చేస్తే కానీ ఆవిడ నాకు కనిపించలేదు, దానికి ఒక మార్గం ఉన్నది, ఆ మార్గాన్ని నువ్వు పాటిస్తానంటే నేను చెబుతాను, అప్పుడు నీకే కనిపిస్తుంది. అయితే ఆయన తపన అన్నాను కదమ్మా, ఈ తపస్సు అంటేనే తప్పింపబడటం మనసు, అంతేగాని ఏదో కూర్చుని ముక్కు మూసుకుని చేయటం కాదు. ఒక విషయం గురించి తప్పించటమే, మంచి విషయం గురించి. ఆయన తప్పకుండా అంటే నేను చేస్తానన్నప్పుడు ఆయన మంత్రోపదేశం ఇవ్వటం, ఆ మంత్రం చేయగా మొట్టమొదటి సింహం కనిపించిందట. అమ్మో అని లేచి వెళ్ళిపోయాడు జపంలోంచి వివేకానందుల వారు. అదేంటయ్యా అమ్మవారిని చెప్పమంటే సింహమంత్రం ఇచ్చామేంటంటే, అదే నాన్న, సింహం మీద ఉన్న అమ్మవారి కనిపించాలి అంటే ఇంకా కొంచెం జపం పెంచాలి కదా అన్నారట. కాబట్టి ఇక్కడ గురువు మనకి, మీరు ఇందాక చాలా, అది పెద్ద ప్రశ్నమ్మ, మీకు తెలియకుండానే దానిలో చాలా గొప్ప అర్థం ఉన్నది. గురువు తారసపట్టం అంటే ఎంతో అదృష్టం ఉండాలి. అది అట్లాగా శృంగేరి భారతీయ తీర్థుల వారికి జరిగింది. వారు చిన్నప్పుడు వారు ఉన్న ఊరికి శృంగేరి శంకరాచార్యులు వారు వెళ్ళినప్పుడు ఈ భారతీయ తీర్థులు చాలా చిన్న, అప్పుడు సీతారామాంజనేయ శాస్త్రి వారి పేరు. ఇది గురువు మన దగ్గరికి రావటం, ఇందాకేమో గురువు దగ్గరికి మనం వెళ్ళటం నేను చెప్పింది, ఇప్పుడేమో గురువు మన దగ్గరికి రావటం. ఈ గుంటూరు ప్రాంతం, ఇప్పుడు భారతీయ తీర్థుల వారిది ఒకప్పుడు గుంటూరు ప్రాంతంలో, ఆ జిల్లాలో వారి ఊరు అనమాట. ఆ ఊరికి దగ్గరగా ఈ శృంగేరి శంకరాచార్యుల వారు రావటం జరిగింది. ఈ పిల్లవాడిని తీసుకుని తల్లిదండ్రులు కూడా వెళ్ళి, మా అబ్బాయి అండి పలానా పేరు ఇవని చెప్పారట. చెప్పిన తర్వాత ఈ సీతారామాంజనేయ శాస్త్రిగా ఉండేటువంటి భారతీయ తీర్థులు పూర్వాశ్రమంలో సీతారామాంజనేయ ఉన్నటువంటి వారు ఆ గురువు గారిని చూసిన తర్వాత ఆయనకంతటిగా ఆయన గురువుతో వెళ్ళిపోవాలని భావన కలిగింది. అలా వెళ్ళిపోయారు ఇంట్లో చెప్పకుండా కూడా. స్వామీజీ వారు ఆశ్చర్యపోయారు, ఏమిటా నువ్వు అమ్మా నాన్న వదిలేసి వచ్చేసినావు అంటే, నేను మీ దగ్గరే ఉంటాను అన్నారట. అది పూర్వజన్మలో సంస్కారము. యోగి ఆత్మకథలో కూడా ఇదే కదా ఉంది. అవును, గురువుని వెతుక్కుంటూ కదా వెళ్తారు. కాబట్టి అవి అందుకనే కదమ్మా గురువు తర్వాత భారతీయ తీర్థుల వారు మళ్ళీ గురుస్థానానికి చేరుకుంది. ఎంతో గొప్ప భారతీయ తీర్థుల వారి విషయంలో చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంత టెక్నాలజీ యుగం అప్డేట్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటాము, మనం సరైన మార్గంలోనే ఉన్నాం, మనకు గురువు ఎందుకులే, ఒక మనిషి కింద వాళ్ళు చెప్పేది మనం వినాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ గురువు వల్ల జరిగే మార్పులు ఏంటి ఒక మనిషికి? నేనంతా మంచిగానే ఉన్నాను, నేను ఏ పాపం చేయలేదు,
నేను ఎవరైనా నాకు ఉంటే సాయం చేస్తాను, లేకపోతే లేదు అని మీరు అనుకున్నారనుకుందాం. మీ మనసులో చాలా ప్రశ్నలు ఉంటాయి, దానికి సమాధానం ఎక్కడ పొందాలి? దానికి ఒక గురువు అవసరం పడుతుంది కదా. రెండవ విషయం, మీరు చేస్తున్న పనిలో సరిగ్గా ఉందా లేదా అనేది ఎవరు చెప్పాలి మీకు? మీరు చేస్తున్నారు, సరిగ్గా ఉందనుకుంటున్నారు, రిజల్ట్స్ సరిగ్గా లేవు కదా, అప్పుడు గురువు కావాలి కదా. రెండవది, మీరు ఏదో చేసేస్తారు. నేను దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఒక చిన్న వయసులో ఉన్నారమ్మా, టపాకాయలన్నీ పెట్టుకుని కాల్చేసిన టపాకాయలు చిన్నపిల్లలు వెళ్ళి మంట పెడతా ఉంటారు. అప్పుడు మొహం మీద పేలి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఆల్రెడీ తగలబడి వాటినే తగలబెడితే ఇంత ప్రమాదం ఉన్నది కదా. అంటే ఏంటి? నీకు ఇంకా తెలియదు అనేది క్వశ్చన్ మార్క్ ఉంది కదా. కాబట్టి గురువు అవసరం ప్రతి ఒక్కరికి. నీకు తెలియని విషయాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి, వాటిని చెప్పటానికి గురువు ప్రత్యేకించి మనకి కావాలి. గురువు దగ్గర నుంచి అంతా నేర్చుకున్నావు, గురువు దగ్గర ఏమీ లేదని నువ్వు అనుకుంటావు, ఆయన అన్నీ నేర్పేశారని. కానీ ఇంకా గురువు గారి దగ్గర చాలా ఉంటుంది, అది నీకు తెలియదు. అది గురుతత్వం, గురువు యొక్క గొప్పతనం. నగురోరధికం 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 ఇది శివశాసన. శివశాసన, శివుడే శిలాపలకం మీద చెక్కి పెట్టేట దేవేంద్ర లోకంలో గురువుని మించిన దైవం లేదు. మీకు ఈ శంకరాచార్యుల వారి యొక్క దండం కానివ్వండి, రామానుజాచార్య మధ్వ వీళ్ళు దండం పట్టుకుని తిరుగుతూ ఉంటారు. చాలామందికి అది ఏంటో తెలియదు, ఏదో కర్ర పట్టుకుని స్వామీజీ అని అంటూ ఉంటారు, పాపం తెలియక వాళ్ళు. ఈ దండంలో ఈ 3 దేవతలు ఉంటారమ్మా ఈ దండంలో. ఎవరు? పితృదేవతలు, మనం కొలిచేటువంటి దేవతలు, ఋషులు, గురువులందరూ కూడా దండంలో ఉంటారు. అలాంటి 3 ఈ భుజం మీద పెట్టుకుని మోస్తున్నారని చెప్పటానికే ఈ దండము. అందువల్ల వాళ్ళు గురువులు అయ్యారు. మీకు అర్థమైంది ఇప్పుడు? అంటే వీరికంటే ముందరున్న గురువులందరినీ ఈ దండంలో పెట్టుకున్నారు. మన భూమి మీద ఎవరైతే మనుషులందరూ తల్లిదండ్రులు చనిపోయినటువంటి ఆ పితృదేవతలందరినీ వీళ్ళు పట్టుకుని మోస్తూ ఉంటారు. అలాగే ఎంతమంది దేవతలు ఉన్నారని శాస్త్రం వేదాలని ఘోషిస్తున్నాయి, అంతమంది దేవతల్ని, దండము పైన దేవతలు, దండ మధ్యలో ఋషులు, దండ మూలే పితృదేవతలు, వీళ్ళందరినీ మోస్తున్నారు. అందుకని సన్యాసి కనిపించగానే, దండ కమండలాలున్న సన్యాసి కనిపించగానే నమస్కారం చేస్తేనే సమస్త పాపాలు పోయి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడానికి పితృదేవతలు వాళ్ళ దగ్గర ఉన్నారు, గురుదేవతలు వాళ్ళ దగ్గర ఉన్నారు, నిజమైన దేవతలు వాళ్ళ దగ్గర ఉన్నారు. అందుకని గురువు ఆవశ్యకత ప్రతి మనిషికి చాలా 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 ముఖ్యం. అంటే ఎవరైనా సరే ఒక గురువుని ఆశ్రయించాల్సిందే. అయితే మీరు ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ 2 కూడా ఎప్పుడో జరిగిపోయినవి. ఇప్పుడు ఈ కాలంలో ఒక గురువుని ఎంచుకోవాలి అంటే కనుక, ఎంచుకోవాలి అనడం నేను తప్పేమో బహుశా, ఒక గురువుని ఆశ్రయించాలి అని అంటే కనుక ఏ విధంగా ఆ గురువుని మనం, అంటే ఈ గురువే మనకి కరెక్ట్ అని తెలిసేది ఎలాగా? ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా ఏవో కొన్ని మంత్ర సాధనలు చేస్తూ వచ్చానమ్మా. నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఓ దేవాలయం నిర్మాణం చేయించడం జరిగింది. అప్పుడు నాకు 20 సంవత్సరాలు 19 సంవత్సరాల మధ్యలో, అంటే ఒక 2-3 సంవత్సరాలు అటు ఇటుగా అదే పీరియడ్లో నేను ఈ దేవాలయాన్ని ఎవరైనా శంకరాచార్యుల వారి చేత ప్రతిష్ఠ చేయించాలి అనుకున్నాను. నేను ఎందుకునో మనసుగా, అంటే మా నాన్నగారు చిన్నప్పటి నుంచి శంకరాచార్యుల వారిని అందరూ జిఆర్ స్వామీజీలు ఎవరు వచ్చినా కూడా, మధ్వాచార్యులు ఎవరు వచ్చినా కూడా మమ్మల్ని తీసుకెళ్ళేవాడు. కొంచెం మాకు ఆ భక్తి, ఆ గౌరవం, వారి ఎందుకు ప్రేమ, మమకారం, వారి పెద్దలు, పూజ్యులు అనేటువంటి భావన ఉండటం చేత ఆ దేవాలయం కట్టాను. ఆ దేవాలయం నేను ఒక మంచి గురువుగారి చేతుల మీదుగా ప్రతిష్ఠ చేయించాలి శంకరాచార్యుల వారు అనుకున్నప్పుడు నా తపనని చూసి, అంటే నాకు జరిగిన సంఘటన చెప్తున్నాను, నా గురువు ఎలా లభ్యమయ్యారు, నా తపన చూసి ఆ గుడి కట్టినటువంటి స్థపతి, ఏమంటే పలానా చోట ఒక శంకరాచార్యుల వారు ఉన్నారు, మీరు ఇంతమంది గురువులను చూసి అంటే కొంతమందిని కాంటాక్ట్ అయ్యాం గురువుల్ని, వాళ్ళకి అప్పుడు ఆ డేట్స్లో బిజీగా ఉండటం ఇలా రకరకాలుగా జరుగుతూ వచ్చినాయి. కొంతమందికి ఏదో కొన్ని అనివార్య కారణాలు ఏర్పడటం చేత నాకు బాధపడుతున్నా, అయ్యో ఇంత గుడి కట్టి ఒక శంకరాచార్యుల వారి చేతుల మీదుగా చేయించలేకపోతున్నామే అనే బాధను నేను మానసికంగా బాగా ఎక్కువ బాధపడుతున్నా. ఒక గురువుగారి చేతుల మీదుగా చేయించలేము అనే ఆ తపనను చూసి
ఒక స్థపతి నాకు ఒక నెంబర్ ఇచ్చి ఇక్కడ ఒక గురువు గారు ఉంటారు, మీరు వారిని కాంటాక్ట్ చేయండి అని అన్నారు. నేను ఫోన్ చేస్తే అవతల నుంచి రమ్మనమని మీరు రండి పలానా చోటకి అన్నారు. నేను అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక శంకరాచార్య వారు ఉన్నారు. ఆయన నేను గుడి ప్రతిష్ట గురించి అని చెప్పి నేను వెడితే గుడి ప్రతిష్ట కార్యక్రమం సంబంధించిందంతా పక్కన పెట్టేసి నన్ను స్నానం చేసి రమ్మనమని చెప్పేసి లోపలికి తీసుకువెళ్ళి అనేక మంత్రాలు నాకు ఉపదేశం చేసేసారు. నాకు అనిపించింది నేను అసలు ఆయన దగ్గర ఉపదేశం తీసుకోవాలని వెళ్ళలేదు, నేను అలా జరుగుతుందని కూడా ఊహించలేదు. కానీ ఆయన ఉపదేశం చేసి ఆయన నాకు ఉపదేశం చేసినంతసేపు నా శరీరం నా సోయిలో లేదమ్మా. అంటే నేను అవుట్ ఆఫ్ సిచ్యువేషన్స్ అని అంటాను చూసారా, అట్లాగే ఈ భౌతిక స్థితిలో లేను, వేరే స్థితిలో ఉన్నా. నేను ఒక గంటన్నర తర్వాత మళ్ళీ నేను మామూలు స్థితికి వచ్చాను. నాకు అర్థమైంది వీరు నాకు గత జన్మ నుంచి గురువుగా ఉన్నారనేది ఈ గంటలోపు నాకు అర్థమైంది. ఆయన చూపించిన వాత్సల్యం, ఆయన చూపించినటువంటి ప్రేమ, ఆ గురువుగారు చూపించినటువంటి మధురానుభూతి, ఒక తల్లికి బిడ్డ పుడితే ఆ బిడ్డను ఎలాగైతే తల్లి సంరక్షిస్తుందో నా గురువుగారు నా గురించి అంతలాగా తపనించబడి. సో నాకు అదొక అదృష్టం, నాకు గురువుగారు లభించడం. అంటే ఏంటి, నేను ఇందాక అదే చెప్తున్నా, మనలో తపన ఉన్నప్పుడు తప్పనిసరిగా ఎక్కడి నుంచో ఏదో గురువుని మనకి భగవంతుడు లింకప్ చేస్తాడు. ఆ తపన నిజమైంది ఉండాలి, సరి అయింది ఉండాలి, దారి కనిపిస్తుంది. లేదా గురు చరిత్ర, గురు లీలామృతం అనేటువంటి పుస్తకాలు ఉన్నాయి. దాని యందు భక్తి, విశ్వాసము, శ్రద్ధ పెట్టి చదువుతున్నప్పుడు ఏదో ఒక గురువు దగ్గరికి మనం వెళ్ళే స్థితి ఏర్పడుతుంది. అది కూడా ఒక సాక్ష్యం మనకి. అయితే నవగ్రహాలలో కూడా గురువు చాలా బలంగా మన మీద ప్రభావం చూపిస్తారు అని అంటారు. దానికి మామూలుగా గురువుకి ఏమైనా సంబంధం ఉందంటారా? సంబంధం అంటే గ్రహాలలో గ్రహ మధ్యంలో ఆయన గురువు గారుగా దేవతా గురువు ఉన్నాడు. అలాగే రాక్షసుల గురువు కూడా దానిలో ఉన్నాడు, శుక్రాచార్యుల వారు. ఇద్దరు గురువులు ఉన్నారు, ఒక గురువు కాదు అక్కడ ఉన్నది నవగ్రహాల్లో. దేవతా గురువు బృహస్పతి వారు ఉన్నారు. ఆ గురువు, ఈ గురువు, అందరూ గురువులందరూ ఒకటే కుటుంబము. వీరికి వారికి ఎటువంటి దాన్ని మనం భేదం చేయకూడదు ఎప్పుడు కూడా. గురువు అంటే సమస్తమైనటువంటి గురు పరంపరలోకి వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ఒకసారి మనం మంత్రం తీసుకున్నామంటే మనకు 3 గురువులు ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా. అందుకనే గురుత్రయం ఉండాలి ఎప్పుడు కూడా. గురుత్రయం ఉన్నదాన్నే గురు సంప్రదాయం అంటాం మనం. అలా గురుత్రయం కలిగినవే శంకరాచార్య సంప్రదాయం, మధ్వాచార్య సంప్రదాయం, రామానుజాచార్య సంప్రదాయం, ఇవన్నీ కూడా గురుత్రయం అన్నవి. అలాగే దత్త సంప్రదాయం అయినా సరే, ఏవైనా సరే ఈ గురుత్రయం అనేది ఉంటుంది. ఇక్కడ కంపల్సరీగా గురుత్రయం మనకు ఉండాలి. గురువు, పరమగురువు, పరమేష్టి గురువు, అలా గురుత్రయం తప్పకుండా ఉండి తీరాలి. అలాంటి గురువుల్ని మనం ఎంచుకుని వారి దగ్గర మంత్రం తీసుకున్నట్లయితే మనకు మరింత సఫలం అవుతుంది మన జన్మ. అయితే గురువుగారు, ఇప్పుడు చాలామంది మీరు గురు చరిత్ర, గురు వైభవం అని అన్నారు కదా, ఈ సందర్భాలలో సాయిబాబాకి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉంటారు, అలాగే శ్రీపాద వల్లభులకి సంబంధించిన పుస్తకాలు కూడా చదువుకుంటూ ఉంటారు. కొంతమంది తమరు గురువుగా భావించిన వాళ్ళ పుస్తకాలు కూడా చదువుతూ ఉంటారు. ముఖ్యంగా దేవుడికి సంబంధించిన గురువుకి పూజ చేయాలి, చదువుకోవాలి పుస్తకాలు అని అంటే కనుక ఏ పుస్తకం చదవాలి అని అంటారు? ఇది చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు. దీనిలో దత్తాత్రేయుల వారి చరిత్రే ప్రధానమైనటువంటిది. దత్తుల వారి చరిత్ర ఎందుకు అంటే 3 యుగాల కంటే ముందర ఉన్నటువంటి జగద్గురు ఆయన. మనకి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఈ యుగాలన్నిటికీ మొదటగా ఉన్నది ఆయనే. కాబట్టి ఆయన చరిత్ర చదివితే గురువులందరి యొక్క అర్థం దానిలో ఉంటుంది. అయితే ఇలాగే అంటూ ఉంటారు కదా, ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు, ఏదన్నా డౌట్ ఉన్నప్పుడు ఆ గురు పుస్తకం తీస్తే కనుక మనకి ఆ ప్రశ్నకి, మన లోపల ఉండే ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది అని అంటారు. అది నిజంగా వాస్తవమేనా? భక్తితో కనుక మనం ఆలోచన చేస్తే, శ్రద్ధ భక్తి రెండిటితో ఆలోచన చేస్తే, మనం పుస్తకం తెరిచి చదువుతూ ఉంటే ఆ ప్రశ్నకు సమాధానం లభ్యమవుతుంది. అలా లభ్యమయ్యేటువంటి చరిత్ర ఎవరిదన్నా ఉన్నది అంటే అది దత్తాత్రేయుల వారి చరిత్ర.
దత్తుడితో సంబంధం ఎలా ఉండాలి అని అంటారు? అంటే దత్తుడిని ఒక పిల్లవాడి రూపంలో చూస్తూ ఉంటాము, లేకపోతే ఏదో చాలా ఎక్కువగా పట్టించుకోము. ఇప్పుడు మామూలుగా వెంకటేశ్వర స్వామి అని కానీ, లేకపోతే కనుక ఇతర దేవుళ్ళ గుళ్ళకి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. రాఘవేంద్ర స్వామి కానీ, లేకపోతే ఇలా దత్తుల వారి గుళ్ళు కానీ చాలా అరుదుగా చూస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. అవును. సో అది ఎలా మన ప్రయాణం మొదలు పెట్టాలి అని అంటారు గురువుతో? గురువుతో మనకి గురువు కావాలి. నేను ఇందాకే చెప్పాను, నగురోరధికం నగురోరధికం. ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచన చేస్తే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, ముగ్గురు త్రిమూర్తి స్వరూపమే గురువు. మీరు ఏ దేవుణ్ణి ఆరాధన చేయాలనుకున్నా ఆ దేవుడితో తొందరగా మనకి పని అవ్వాలంటే గురువు ఉండాల్సిందే. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గురువుని ఆరాధన చెయ్యాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామితో మనకి పని అవ్వాలి, దుర్గమ్మతో మనకి పని అవ్వాలి, శివయ్యతో మనకి పని, ఈ గురువు చెబితే వాళ్ళు తొందరగా చేసేస్తారు. మనం పూజ చేసినా చేయకపోయినా గురువు గారు చెప్పంగానే వారి దేవతలందరూ కూడా మాట వింటారు. కానీ గురువు గనక మనల్ని ఏదన్నా శాపం పెట్టినా, గురువు బాధపడ్డా మన వలన, దేవతలు కూడా ఏమీ చేయలేరు. గురు శాపం మహా పెద్ద శాపం. అందుకని చాలా జాగ్రత్తగా గురువులతో మనం సంభాషించేటప్పుడు, గురువుని విశ్వసించినప్పుడు, గురువుతో ప్రయాణప్పుడు తొందరపడి మనం గురువు గారికి అంటే మనకు ఎక్కువ తెలుసున్న వాళ్ళకి మళ్ళీ మనం సమాధానాలు చెప్పేస్తూ ఉంటాం కలియుగంలో. అది చెప్పకుండా ఉండటం ఉత్తమము. మీకు అర్థమవుతుందమ్మా? అలాగే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న, రాఘవేంద్ర స్వామి కానీ దత్తాత్రేయుల వారిని కానీ ఆశ్రయించాలి అని అంటే కనుక ఎలాగా? ఇప్పుడు దత్తాత్రేయుల వారిని కావాలి అనుకున్నప్పుడు, మన గురువు మనం ఎంచుకున్నప్పుడు ఆ గురువే దత్తాత్రేయుల వారిది ఈ విధంగా ఉపాసన చేయాలి, ఈ విధంగా స్మరణం చేయాలి, ఈ విధంగా ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాల్ని వారు గురువుగారు సెలవిస్తారు. అయితే మీరు చెప్పింది ఈ కలియుగంలో రాఘవేంద్ర స్వామి వారి గురించి అడిగారు. రాఘవేంద్ర స్వామి వారి గురించి అనేక లీలలు, అద్భుతమైనటువంటి లీలలు వారి క్షేత్రానికి వెళ్ళొస్తేనే ఇప్పటికీ కూడా బృందావనంలో వారు సజీవంగా ఉన్నారు అనేటువంటిది నిజమైనటువంటి విషయం. నేను ఒకానొక సందర్భంలో ఒకరిని రాఘవేంద్ర స్వామి మఠానికి పంపించానమ్మా. నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా గుళ్ళు వెళ్ళారు, చాలా పూజలు చేశారు, చాలా అంటే వాళ్ళు ఇక విసిగిపోయారు దేవుడు అనేటువంటి దాంతో. వెళ్ళొచ్చినందుకు ఇంట్లో వాళ్ళ సమస్య, రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళొచ్చేలోగా ఇంట్లో సమస్య సాల్వ్ అయిపోయింది. అంటే ఏమిటి, ఇక్కడ ఒక చక్కని గురుస్థానానికి వెళ్ళి రాగానే పని అయిపోయింది అంటే, సమస్య తొలగిపోయింది అంటే అదేమిటి, ఆ గురువులు సాధనా బలం అలాంటి బలం కలిగినటువంటి, సాధన కలిగినటువంటి గురువుల పరంపరలో ఉండేటువంటి శిష్యులను మనం ఆశ్రయిస్తూ వారి గురువులతో పాటు మనం ప్రయాణం చేయటం అనేది మనకి ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడ నేను చెప్పేది. ఇప్పుడు శంకరాచార్యులు వారు ఉన్నారు. సో శంకరాచార్య మఠాలు ఉన్నాయి. శంకరాచార్య వారి మఠాలకి వెళ్ళినప్పుడు, ఆ శంకర పీఠాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆ శంకరాచార్య వారి పీఠంలో గురువులు మీ వైపుకి వారి చూపు పడింది అంటే మీ పంట పండినట్టే. ఇప్పటికీ అది వాస్తవం. ఇప్పటికీ అది వాస్తవం. వాళ్ళు చాలా మడిగా ఉంటారు, తొందరగా ఎవరితో మాట్లాడరు. నా చిన్నప్పుడు నాకు శృంగేరి భారతీ తీర్థుల వారు నన్ను అలా చూశారు. ఈ రోజున మరి అందరూ కూడా నన్ను చాలా గొప్పగా గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, అభిమానం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను కావాలని కోరుకుంటున్నారంటే ఆ గురువుల యొక్క కటాక్షమే అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఇదే సందర్భంలో ప్రేక్షకుల ముందే మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. ఆ గురు చరిత్ర గురించి మన ప్రేక్షకులకు కూడా తెలియజేద్దాం. అది ఒక గురువు ద్వారా మిమ్మల్ని మేమందరం ఎంతగానో ప్రేమపూర్వకంగా మీ మాటలు వింటూ ఉంటాం. అందులో మీ మాటలు కూడా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యే విధంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మన ఆర్బీసీ ప్రేక్షకుల కోసం మీరు మాకు నిర్దేశం అందిస్తే మేము డెఫినెట్గా ఈ గురు చరిత్రని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మీరు అడగటం, ఆ గురువులకు సంబంధించిన చరిత్రను ఈ విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి ఆర్బీసీ ఛానల్ సంకల్పము. అందులో చక్కగా మీరు ప్రశ్నలన్నీ కూడా భక్తులకి, ప్రజలకి అర్థమయ్యేటట్టుగా సంధించే విధానం చాలా చక్కగా ఉన్నది. కాబట్టి వీక్షకులందరికీ కూడా, ఎవరైతే ఈ ఛానల్ చూస్తూ ఉంటారో వీరందరికీ కూడా ఆ గురువు యొక్క అమృతమైనటువంటి చరిత్రను అందించే ప్రయత్నం నా లోపం లేకుండా వారందరికీ నేను
ఇచ్చే విధానాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించాలని, ఆ విధమైనటువంటి చరిత్రను మనం తొందరలో తెలియచేసే ప్రయత్నం ఒక మంచి రోజు చూసుకుని దానికి కూడా మా గురువులు మాకు చెప్పారు, ఏదైనా గురువు గురించి చరిత్ర ఎప్పుడు నువ్వు చదువుకున్నా కూడా దాన్ని ఆ పుస్తకాన్ని పూజించి చదువుకో అని చెప్పారు. కాబట్టి ఆ విధంగానే మనం పుస్తకాన్ని పూజ చేసుకుని ప్రారంభిద్దాము. మధ్యలో కూడా కొంతమంది గురువులతో మనం వెళ్ళి వారి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అమృత వాక్కుల్ని మన వీక్షకులకి తెలియజేసే పద్ధతిని మనం గనక ప్రవేశపెట్టినట్లయితే ఎవరైతే ఈ గురు చరిత్రను వింటారో సమస్తమైనటువంటి గురుదోషాలు తొలగిపోతాయి. ఒకటి, ఎవరైతే ఈ చక్కని గురు చరిత్రను వింటారో పాపాలు పోతాయి. ఈ గురు చరిత్రను చెప్పేటప్పుడు ఎవరైతే ఈ కథ అమృతమైనటువంటి ధార దీన్ని వింటారో వారికి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, తప్పకుండా కలుగుతుంది. నేను ఒక దేవాలయంలో ఒక 45 రోజుల పాటు ఇదే గురు చరిత్ర చెప్పడం జరిగింది. మీరు అడిగినట్లుగా అక్కడ నన్ను అడిగితే ఈ గురు చరిత్ర చెప్తూ ఒక రోజున నేను నాకు మనసులోంచి ఎందుకు వచ్చిందో తెలీదు, ఎవరైతే ఈ చరిత్రను వింటారో వారికి సంతానం అవుతుంది అని నేను చెప్పానమ్మా. అదే టయానికి సంతానం లేని ఒక ఆవిడ వచ్చి ఆ చరిత్రను వింటోంది. నాకు తెలియదు ఆవిడకి సంతానం లేదని. ఆ ప్రవచనం అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, గురువుగారు మాకు సంతానం లేదు, మేము ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాము, చాలా బాధపడుతున్నాము, మీరు ఈ విషయం చెప్తుంటే నేను ఆ టైంలోకే ఈ సభలోకి వచ్చానండి, నాకు సంతానం కలిగేటట్టుగా మీరు ఆశీర్వచనం చేసి ప్రతిరోజు నేను వింటాను వచ్చి, నాకు ఇబ్బంది లేకుండా మీరు చేస్తున్న అన్ని రోజులు నేను వచ్చి వినేటట్టుగా నాకు ఆ భాగ్యాన్ని కల్పించమని మీరు ఆశీస్సులు ఇవ్వండి అన్నది. తప్పకుండా అమ్మ, మీకు తప్పకుండా ఈ కథ చరిత్ర నిజమైనటువంటి గాథ, నిజమైనటువంటి కథ ఇది వినండి పరిపూర్ణంగా, మీకు తప్పకుండా సంతానం అవుతుంది అంటే 2009లో జరిగిన నిజమైనటువంటి విషయాన్ని మన ప్రేక్షకుల ముందు ఉంచుతున్నాను. ఆవిడ ఫోన్ ద్వారా రోజు రికార్డు చేసుకునమ్మా రాత్రి 9ంటికి ఇంటికి వెళ్ళి భర్తకి ఈ చరిత్ర అంతా రికార్డు వినిపించి పడుకునేదటమ్మా. వారికి అనుకోకుండా అమెరికా వెళ్లాల్సి వచ్చిన యోగం పట్టింది కంపెనీ ఉద్యోగరీత్యా. ఇక్కడి నుంచి ఈ కథ 41 రోజులు అయిపోయిన తర్వాత హోమం చేస్తుంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ హోమానికి కావలసినటువంటి ఆర్థికమైనటువంటి కొంత స్థితిని వారు కల్పించి ఆ హోమ ప్రసాదం తీసుకుని అమెరికా వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మాయి నాకు పెద్ద మెసేజ్ పెడుతూ, గురువుగారు ఈ చరిత్ర విన్న తర్వాత నాకు యోగం పట్టింది, నేను విదేశం వెళ్ళాను, మా అమ్మాయికి అక్కడ పుట్టాలని భగవంతుడు రాశాడేమో, మీ చరిత్ర వల్లనే నాకు న్యాచురల్గా మందులు వాడకుండా నాకు సంతానం అయ్యింది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు నాతో ప్రయాణం చేస్తున్నారు, నా దగ్గర మంత్రం తీసుకున్నారు, నేను చెప్పిన విషయాలు ప్రతి సంవత్సరం పాటిస్తూ ఉంటారు. అలా చాలా చోట్ల చాలామందికి ఆ దత్తుని చరిత్ర, ఆ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మంగళాకారుడు, మంగళమైనటువంటి ఆ ప్రపంచానికి గురువుగా భాషలుతున్నటువంటి దత్తాత్రేయుల వారి యొక్క చరిత్రని మన వీక్షకులందరికీ కూడా చక్కగా ఆనందమైనటువంటి చరిత్రని అమృతతుల్యంగా అందించే ప్రయత్నంలో నా లోపం లేకుండా నేను అందిస్తాను. మీరు అడిగినందుకు మరీ మహదానందంగా ఉన్నది, కాబట్టి తప్పకుండా అది చేద్దాం. ఆ గురువు అనుగ్రహం ఉందని భావిస్తున్నాను. అందుకే ఈరోజు మనము ఇలాంటి కార్యక్రమానికి ఒకటి స్టార్ట్ చేస్తున్నాము అని అంటేనే నాకు ఎంతో ఆనందంగా ఉంది. అది కూడా మీరు ఒప్పుకోవడము, ఇన్ని అంటే ఒక సిరీస్గా చేద్దామంటారా, ఎలా అందిద్దామంటారు ప్రేక్షకులకి? ఇది ఒక 45 ఎపిసోడ్స్ లాగా చేసుకోవచ్చమ్మా. చాలా వివరంగా తెలియజేసే వివరంగా దానిలో మనం యథార్థమైనటువంటి విషయాన్ని చెప్తాము, ఇతర సంభాషణలు దానిలో ఏమీ ఉండవు. అది పవిత్ర భావనతో గనక విన్నట్లయితే వీక్షకులు తప్పకుండా వారి ఫలితం లభిస్తుంది. అయితే నేను మీకు ఇంకో విషయం చెప్తున్నాను, ఈ చరితామృతం అంతా అయిన తర్వాత మీరు ఎక్కడైనా దానికి సంబంధించిన హోమం చేయటం మూలకంగా విశ్వ కళ్యాణం జరిగి అందరికీ కూడా శుభకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అది కూడా మీ ఛానల్ వారు మీరు కలిసి ప్రేక్షకులందరికీ కూడా దాన్ని ఎలా ఆ సమాచారాన్ని అందిస్తే కూడా చూసి వారందరి గోత్రనామాలతో కూడా ఈ యొక్క
భాగంలో వారు భాగస్వాములయ్యేటట్టుగా చేస్తే మరింత పుణ్యాన్ని మనం వారికి సంప్రాప్తించిన వాళ్ళం అవుతాము. ఆ విషయాన్ని కూడా మీరు ఒకసారి గమనించాలి. అలాగే గురువుగారు, తప్పకుండా మొదటి ఆశీర్వాదం మీరు ఒప్పుకోవడం, మనం ఈ గురు చరిత్ర పారాయణం గురించి ప్రేక్షకులకి తెలియచేయడం, ఇదే మొదటి ఆశీర్వాదంగా భావిస్తున్నాం. మనం ముందు ఎలా ఈ ప్రోగ్రామ్ని ముందరికి తీసుకెళ్ళాలి అనేది డెఫినెట్గా ప్రేక్షకులకి తెలియజేస్తాం. ధన్యవాదాలు గురువుగారు. శ్రీమాత్రే నమః.